డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ అండ్ స్పెషల్ బీఎడ్ లైక్ ఎగ్జామ్ రాసి ర్యాంకర్స్ ఎవరైతే చూసుకున్నారో చాలా స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. సో వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ర్యాంకర్స్ వచ్చి నుంచి మీకు సీట్ అలాట్మెంట్ వచ్చే వరకు కంప్లీట్ ప్రాసెస్ ఫాస్ట్గా ఇదే వీడియోలో చెప్తాను. అండ్ మనకి ఎలాంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావాలి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది, ఓపెన్ బీఎడ్ కావచ్చు స్పెషల్ బీఎడ్ కావచ్చు. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కంబైన్డ్గా నేను చెప్తాను. కాకపోతే స్పెషల్ బీఎడ్ వాళ్ళు స్పెషల్ బీఎడ్కి అప్లై చేసుకోవాలి, ఓపెన్ బీఎడ్ వాళ్ళు ఓపెన్ బీఎడ్. సో రెండు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి. మీకు రెండిట్లో సీట్ అలాట్మెంట్ వస్తే మీకు నచ్చిన స్పెషల్ బీఎడ్ అయితే స్పెషల్ బీఎడ్కి ఫీజు కట్టాలి, ఓపెన్ బీఎడ్లో వస్తే ఓపెన్ బీఎడ్లో మీరు ఫీజు కట్టి ఏదన్నా మీకు నచ్చిన కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ర్యాంకర్స్ రిలీజ్ చేస్తారు. సో అదే వెబ్సైట్లో మనకు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ అప్డేట్ చేస్తారు. సేమ్ అదే వెబ్సైట్లో మనకు అందులో ఏం చేస్తారంటే అందులో నోటిఫికేషన్ వస్తుంది. అందులో మెయిన్ పాయింట్ ఏమొస్తుందంటే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఆర్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఓపెన్ బీఎడ్ ఆర్ స్పెషల్ బీఎడ్ వెబ్ కౌన్సిలింగ్. సో మీరు క్వాలిఫై అయిన వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి కూడా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. సో మళ్ళీ మనము పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. సో మీరు ఎలా అయితే అప్లై చేస్తారో అదే ప్రాసెస్ మళ్ళీ రిజిస్ట్రేషన్ అంటారు, అంటే వెబ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్. సో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారు. దానికి కూడా సమ్ అమౌంట్ ఉంటుంది, 500 రూపీస్ సంథింగ్. సో అది నోటిఫికేషన్ వచ్చినాక మనకు డీటెయిల్గా అందులో ఉంటుంది. సో అమౌంట్ కట్టిన తర్వాత ఫస్ట్ మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని 10th, ఇంటర్, డిగ్రీ ఆర్ బీటెక్, క్యాస్ట్, సో ఆ సర్టిఫికేట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను. అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అన్నీ ప్రాపర్గా ఉన్నాయి సర్టిఫికేట్స్ చూసిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని మనకు అప్డేట్ చేస్తారు వాళ్ళే. లేదంటే ఒక పీడిఎఫ్ పెడతారు, లైక్ ఓపెన్ బీఎడ్ వాళ్ళది, స్పెషల్ బీఎడ్ ఎవరైతే క్వాలిఫై అండ్ వెరిఫైడ్ స్టూడెంట్స్ అంటే సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉన్నాయి, ఎలాంటి లైక్ మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎలాంటి సర్టిఫికేట్స్ లేకుండా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో అన్నీ సర్టిఫికేట్స్ లిస్ట్ అప్డేట్ చేసిన స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఇస్తారు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు మీరు రాసింది ఓపెన్ బీఎడ్ అండ్ స్పెషల్ బీఎడ్. ఫస్ట్ ఓపెన్ బీఎడ్ గురించి చెప్తాను. సో ఓపెన్ బీఎడ్ వాళ్ళు ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ప్రైవేట్లో లైక్ డిఏడిఎస్సి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఓపెన్ బీఎడ్కి అప్లై చేస్తారో మీకు 4 మెథడ్స్ ఉంటాయి, మెయిన్ మెథడాలజీ. సో అందులో మనకు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ కావచ్చు, సోషల్ సైన్స్, అందులో కూడా ఫిక్స్డ్ సీట్స్ ఉంటాయి. సో వీటి గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. సో ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీరు ఎలిజిబుల్ అయ్యే, కొంతమంది 2 మెథడ్స్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొందరు 1 మెథడ్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ స్టడీ సెంటర్ మెథడ్ 1 అవి పెట్టుకోవాలి. సో స్టడీ సెంటర్స్ అంటే ఇప్పుడు ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాత మన తెలంగాణలో కొన్ని స్టడీ సెంటర్స్ ఉంటాయి. సో మీకు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు, సో ఇవన్నీ మీకు అక్కడనే జరుగుతాయి. ఫస్ట్ మీరు వెబ్ కౌన్సిలింగ్లో ఏదైతే స్టడీ సెంటర్ అండ్ మెథడాలజీ, సో ఫస్ట్ మెయిన్ మెథడ్ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్లో పెడతారు. కొంతమంది 2 మెథడ్స్కి ఎలిజిబుల్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది లైక్ డిగ్రీలో ఎంపీసీ స్టూడెంట్స్ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ సిబిసిఎస్ చాయిస్ బేస్ క్రెడిట్ సిస్టమ్ వల్ల డిఫరెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొందరు ఓన్లీ మ్యాథ్స్ మెథడ్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొందరు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్కి, కొందరు బయో సైన్స్, కొంతమంది ఓన్లీ సోషల్కి ఎలిజిబుల్ అయ్యే ఉంటారు. సో ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ సపోజ్ 2 మెథడ్స్కి ఎలిజిబుల్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు లైక్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీసీ స్టూడెంట్ ఉన్నాడు, అతనికి మ్యాథ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అతనికి మ్యాథ్స్ ఇష్టం అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ అతను మ్యాథ్స్లో వస్తే మ్యాథ్స్, దానికి సంబంధించిన స్టడీ సెంటర్ అన్నీ పెడతాడు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన స్టడీ సెంటర్లో పెడతారు. సో అట్లా మీకు నచ్చిన ప్రియారిటీ ఆర్డర్, అంటే ఇప్పుడు స్టడీ సెంటర్స్ అంటే కొన్ని లైక్ వరంగల్లో ఉంటాయి, కొన్ని హైదరాబాద్లో ఉంటాయి. ఆ స్టడీ సెంటర్స్ కూడా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, సో అవి చూడండి. సో మీకు నచ్చిన స్టడీ సెంటర్స్ స్పెషలైజేషన్ పెడతారు. సో మీకు అలా పెట్టిన తర్వాత మీకు కౌన్సిలింగ్లో మెయిన్గా ఇక్కడ ర్యాంకు చూస్తారు, కేటగిరీ చూస్తారు. సో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు సీటు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ పర్ రిజర్వేషన్ రూల్స్ మనకు ఎలా అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి ఎలా అయితే ఉంటాయో సేమ్ రిజర్వేషన్ రూల్స్ ఇక్కడనే ఉంటాయి, అన్నీ అప్లై చేసిన తర్వాత మీకు ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికి ఇవ్వరు, మనకున్నాయి 500 సీట్స్, అందులో కూడా ప్రతి మెథడ్కి ఫిక్స్డ్ సీట్స్ ఉంటాయి. సో అందులో ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ మెథడాలజీకి ఒక 25% ఉన్నాయి. సో ఆ 500లో ఒక 175 సీట్స్
మ్యాథ్స్ మెథడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే తీసుకుంటారు. సపోజ్ మ్యాథ్స్లో రాలేదు మీకు, ఫిజికల్ సైన్స్ కూడా వెబ్ ఆప్షన్స్లో పెడతారు. ఫిజికల్ సైన్స్లో కూడా రాలేదు, రాకపోతే మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల రాకపోవచ్చు. సో అప్పుడు ఫేజ్ 2లో ట్రై చేసుకోవచ్చు. ఫేజ్ 2లో కూడా రాకపోతే మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఇస్తారు సీట్. ఇది ఓపెన్ బీఎడ్ వాళ్ళు. సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఎలిజిబుల్ అయ్యే మెథడ్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇలా సెకండ్ మెథడ్ అక్కడ కూడా తీసుకోవచ్చు. సో ఇలా మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అదే స్పెషల్ బీఎడ్ వాళ్ళకు మెయిన్ స్పెషలైజేషన్ వెబ్ ఆప్షన్స్ అండ్ స్టడీ సెంటర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు విజువల్ కావచ్చు, ఇంటలెక్చువల్ డిసబిలిటీ కావచ్చు, హియరింగ్ ఇంపైర్మెంట్స్. సో స్పెషల్ బీఎడ్ వాళ్ళకి 3 స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఓపెన్ బీఎడ్ వాళ్ళకు మెయిన్ మెథడ్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. స్పెషల్ బీఎడ్ వాళ్ళు మీరు స్పెషల్ బీఎడ్ కాబట్టి స్పెషలైజేషన్స్ మాత్రం పెట్టుకోవాలి. సో విఐ కావచ్చు, ఇంటలెక్చువల్ డిసబిలిటీ, హియరింగ్, మీకు నచ్చిన ఆర్డర్స్ పెట్టుకోవాలి. అండ్ ఆ స్పెషలైజేషన్ ఏ స్టడీ సెంటర్లో ఉంది అంటే ఏ కాలేజీలో ఉంది. మీకు కొన్ని హైదరాబాద్లో ఉంటాయి, కొన్ని నల్గొండలో ఉంటాయి, ఇక్కడనే ఉన్నాయి, మీకు ఎక్కడ కూడా స్టడీ సెంటర్స్ లేవు. సో సపోజ్ ఏపీ కావచ్చు, ఏమన్నా కొత్త యాడ్ చేస్తా అంటే మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అప్డేట్ చేస్తారు. లేదంటే ఈ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చెప్తారు. సో అప్పుడు మీకు నచ్చిన స్టడీ సెంటర్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, వెబ్ ఆప్షన్స్ పెడతాడు, అతనికి ఐడి అయితే ఐడి, విజువల్, హియరింగ్ అన్నీ పెట్టుకుంటాడు. మీకు మెయిన్ రిజర్వేషన్ రూల్, మళ్ళీ ర్యాంక్ మీ కేటగిరీలో టాప్ ఉండాలి. చూసిన తర్వాత మీకు ఏదో ఒక సీట్ అలాట్మెంట్ వస్తుంది. అందులో సీట్ అలాట్మెంట్లో మీకు స్టడీ సెంటర్ వస్తుంది, ఏ స్పెషలైజేషన్లో వచ్చింది, ఈ విధంగా మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో మీరు ఓపెన్ బీఎడ్ అయినా స్పెషల్ బీఎడ్ అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. స్పెషల్ బీఎడ్ వాళ్ళు స్పెషలైజేషన్ స్టడీ సెంటర్, ఓపెన్ బీఎడ్ వాళ్ళు మెయిన్ మెథడ్ ఒక స్టడీ సెంటర్ వస్తుంది. దాని తర్వాత ఏముంటుందంటే ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో, సీట్ వచ్చిన వాళ్ళు అందరూ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో మనీ పే చేయాలి, ఫీ కట్టించుకుంటారు. సో 30,000 కావచ్చు, 40,000 కావచ్చు. సో ఇప్పుడు మనకు ఈ బీఎడ్ ఓపెన్ బీఎడ్ వాళ్ళకు 2 years కోర్స్ ఉంటుంది, స్పెషల్ బీఎడ్ వాళ్ళకు 2.5 year కోర్స్ ఉంటుంది. సో ఓపెన్ బీఎడ్ వాళ్ళు ఏదైతే 40,000 ఉందో 40,000 పే చేయాలి. ఇక్కడ స్పెషల్ బీఎడ్ వాళ్ళకు మనకు 40,000 ఉంది. సపోజ్ వాళ్ళు 30,000 అడిగితే 30,000 కట్టండి, 40,000 అయితే 40,000 ఎవరికి స్పెషల్ బీఎడ్. సో ఒక్కొక్కసారి వాళ్ళు స్టడీ సెంటర్ ఫీజు తర్వాత తీసుకోవచ్చు, లేదంటే ఒకటేసారి కలిపి తీసుకోవచ్చు. ఫీ వచ్చేసి 30 + 10 టోటల్ 40,000 ఉంటుంది వీళ్ళకు. ఓపెన్ బీఎడ్ వాళ్ళకు 40,000. సో మీరు స్పెషల్ కావచ్చు, ఓపెన్ కావచ్చు, 40,000 అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో సీట్ రాగానే మీరు అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేస్తేనే ఆ సీట్ అనేది మీకు బుక్ అవుతుంది. సీట్ వచ్చిన తర్వాత కూడా మీరు అమౌంట్ పే చేయకపోతే ఫస్ట్ ఫేజ్లో సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి సీట్ వచ్చిన వాళ్ళకు. ఫీ పే చేసి సీట్ బుక్ చేసుకొని కాలేజ్కి వెళ్ళడం, లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ సీట్ పోతుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, అయిపోతుంది. ఫేజ్ 1 తర్వాత ఏవైతే రిమైనింగ్ సీట్స్ కావచ్చు, ఏవైతే అన్ని వేకెన్సీ సీట్స్కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. సో మళ్ళీ సేమ్ మీరు స్టడీ సెంటర్స్, మీరు మెథడాలజీస్ అన్నీ చూస్ చేసుకున్న తర్వాత ఫేజ్ 2కి సంబంధించిన మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సీట్ అలాట్మెంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎవరికైతే సీట్స్ వచ్చాయో మళ్ళీ మీరు కూడా ఆన్లైన్లో మనీ పే చేయాలి. మనీ పే చేసిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్స్ ఒరిజినల్ చూపించాలి, జిరాక్స్ సెట్స్ చూపించాలి. చూపించిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అక్కడ సీట్ అలాట్మెంట్ ఫైనల్గా వాళ్ళు వెరిఫై చేసి మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇలా మీకు కంప్లీట్గా ప్రాసెస్ ఉంటుంది. ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత మళ్ళీ ఏమన్నా ఎక్కువ వేకెన్సీస్ ఉంటే స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, మళ్ళీ ఇంకొక స్పెషల్ ఫేజ్ కావచ్చు, ఏమన్నా మళ్ళీ పెడతారు. సో దట్ అన్నీ ఏవైతే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సీట్స్ వేస్ట్ అవ్వకుండా వాళ్ళు చూడడానికి ఇంకొక స్పెషల్ ఫేజ్ అయితే పెడతారు. సో ఇదంతా కొద్దిగా టైం పట్టవచ్చు, ఒక 1 month ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. సో మీరు అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి ఎవరైతే ఇప్పుడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో. సో మెయిన్గా ఇప్పుడు లైక్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో చెప్తానండి. సో ఆల్రెడీ వీడియో కూడా చేస్తాను, సో దట్ నేను ఫాస్ట్గా చెప్తాను. అండ్ ఈ ఓపెన్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్ కావచ్చు, సేమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఓపెన్ బీఎడ్కి కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కావాలి, అవి కూడా చెప్తాను. సో మనకు వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ అది ఓపెన్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. సో ఒక 15 సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మీరు డిగ్రీ, సో డిగ్రీ వాళ్ళైతే డిగ్రీ ఆర్ బీటెక్ వాళ్ళైతే బీటెక్. సో మీరు స్పెషల్ బీఎడ్ కావచ్చు, ఓపెన్ బీఎడ్కి కావాల్సింది ఏదో ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. సో ఫస్ట్ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే అది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ సర్టిఫికేట్ కన్సాలిడేటెడ్ మెమో, సిఎంఎం ఉన్నా సరిపోతుంది. సిఎంఎం లేని వాళ్ళు మీకు సెమిస్టర్ మెమోస్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. సో ఆల్రెడీ మీరు పాస్ అయ్యారంటే సిఎంఎం అయితే ఉంటుంది. సో సెకండ్ సిఎంఎం. థర్డ్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్.
ఫోర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు కొంతమందికి పాత సర్టిఫికేట్ ఉంటాయి 2010, 2013 అంటే తెలంగాణ ఫార్మేషన్ కాకముందే అవి చెల్లవండి. సో ఎవరికైతే 2000 ఇక్కడ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది ఆఫ్టర్ ఏప్రిల్ 2015 ఆన్ ఆర్ ఆఫ్టర్ ఏప్రిల్ 2015 ఏవైతే మీకు సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్ని చెల్లుబాటు అవుతాయి. సో అవి మాత్రమే తీసుకోపోండి. పాత సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ చాలా టైం ఉంది కాబట్టి వెళ్ళి మీ సేవలో కావచ్చు ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేసుకోండి క్యాస్ట్. ఫిఫ్త్ పిహెచ్ సర్టిఫికేట్. సో ఎవరికైతే ఈ పిహెచ్ సర్టిఫికేట్ ఉంటుందో మీరు తీసుకొని పెట్టుకోండి. అండ్ ఇక ఎవరికైతే పేరెంట్ విత్ చిల్డ్రన్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఇప్పుడు ఆ పేరెంట్లో కూడా మెన్ అప్లై చేశారా ఉమెన్ అప్లై చేశారా మీ చిల్డ్రన్స్కి ఈ డిసబిలిటీ ఉందన్నట్టు మీరు ప్రూఫ్ తీసుకోవాలి. సో సాధారణ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు మీరు. సో పిహెచ్ సర్టిఫికేట్ అండ్ టీసీ కూడా ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు రెగ్యులర్ ఏదైనా కోర్స్ చేసేవాళ్ళు లైక్ పీజీ చేసేవాళ్ళు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ చేసేవాళ్ళు, మీరు ఆల్రెడీ ఏదో ఒక రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు లైక్ బీటెక్ టీసీ ఆన్లైన్లోనే పెట్టవచ్చు, లేదంటే పీజీ చేసేవాళ్ళు డిగ్రీ టీసీ అన్న ఆన్లైన్ వెరిఫికేషన్లో పెట్టుకోవచ్చు. సపోజ్ ఆ ఒరిజినల్ టీసీ మీ కాలేజీలో ఉంటే మీకు ఎగ్జంప్షన్ ఇస్తారు. సో దానికి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీరు ఇప్పుడు రెగ్యులర్గా ఏదో ఒక కోర్స్ చేస్తున్నట్టు అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, ఐడి కార్డ్ కావచ్చు, ఏదో ఒక ప్రూఫ్ మనం తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీ ఒరిజినల్ టీసీ కాలేజీలో ఇచ్చేసే ఉంటారు. సో ఇది మెయిన్ పాయింట్. లాస్ట్ స్టడీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు, అంటే డిగ్రీ పీజీ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు స్పెషల్ బీఎడ్ చేస్తే అయిపోతే కోర్స్ కంప్లీట్ అయితే ఆ టీసీ తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ ఒక రెగ్యులర్ కోర్స్లో ఉన్న వాళ్ళు మీకు ఎగ్జామ్షన్స్ ఇస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సెవెంత్ వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్. సో ఇది మనం అప్లై చేసేటప్పుడు మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, కాకపోతే ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మీరు తెచ్చుకొని పెట్టుకోండి. సో దట్ మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. ఎక్సెప్ట్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, సో పీజీ కావచ్చు, వేరే ఇది స్పెషల్ బీఎడ్ ఆర్ ఓపెన్ బీఎడ్కి డిగ్రీ కాబట్టి డిగ్రీ ఎవరైతే అంబేద్కర్ యూనివర్సిటీలో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అవసరం లేదు. ఎక్సెప్ట్ అంబేద్కర్ యూనివర్సిటీ మీరు ఎక్కడైనా చేయండి, అందరికీ మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. సో మీ కాలేజ్లో కావచ్చు, మీ యూనివర్సిటీ పోర్టల్లో కావచ్చు, లేదంటే మీ కాలేజ్కి వెళ్ళి మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆర్సీఏ డిప్లొమా సర్టిఫికేట్స్. సో ఎవరైతే ఈ స్పెషల్ డిఎడ్ కావచ్చు, స్పెషల్ డిప్లొమా కోర్సెస్ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి. నెక్స్ట్ ఇంటర్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 9th to డిగ్రీ ఆర్ బీటెక్. సో 9th నుంచి ఉండాలి అన్నీ మీ గ్రాడ్యుయేషన్ వరకు. సో మీకేమన్నా ఈ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మీ స్కూల్స్కి వెళ్ళి తెచ్చుకోండి. ఇప్పుడు 1st to 10th ఇక్కడ అడగలేరు కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ వస్తుంది. సపోజ్ అవి లేకపోయినా అవి కూడా తీసుకెళ్ళండి. అవి లేని వాళ్ళు మీ ఎంఆర్ ఆఫీస్లో వెళ్ళి రెసిడెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకోండి. సో నెక్స్ట్ ఆధార్ కార్డు కూడా ఉండాలి. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు లైక్ సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. అండ్ ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో లైక్ ఎన్సీసీ, క్యాంప్, స్పోర్ట్స్, మీరు కూడా ఏవైతే ఆ సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ తీసుకెళ్ళాలి ఒరిజినల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అప్లికేషన్ ఫామ్. సో మనకు వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్, మీ యొక్క హాల్ టికెట్ అండ్ మీ ర్యాంక్ కార్డ్ ఇవన్నీ ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, ఒక జిరాక్స్ కాపీ, అవి కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇవి మనకు అందరికీ కామన్. సో ఇప్పుడు ఎవరైతే ఈ ఓపెన్ బీఎడ్ ఉన్నారో వాళ్ళకు ఒక ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కావాలి, 2 ఎక్స్ట్రా సర్టిఫికేట్స్. స్పెషల్ బీఎడ్కి ఇవి తీసుకుంటే సరిపోతుందని. ఈ ఓపెన్ బీఎడ్ వాళ్ళకు మీకు లైక్ ఒకటి టీచింగ్ ఎక్స్పీరియన్స్, మినిమం 2 years టీచింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎవరైతే ఈ డిఎడ్ కావచ్చు, టీటీసీ కావచ్చు, టీపీటీ కావచ్చు, డీపెడ్ కావచ్చు, బీపెడ్ కావచ్చు ఈ కోర్సులో చేసిన సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. సో కొంతమంది రీసెంట్గా ఎస్జిటి టీచర్స్ ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ టీచర్స్, మీరు డిఎడ్ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర, టీచింగ్ ఎక్స్పీరియన్స్ 2 ఉండాలి. 2 ఉంటేనే మీకు సపోజ్ మీకు phase 1లో సీట్ వచ్చినా కూడా లైక్ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లోనే మీకు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే డిఎడ్ సర్టిఫికేట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. సో అప్పుడు మాత్రం మీకు వెబ్ ఆప్షన్స్ ఛాన్స్ ఇస్తారు. సపోజ్ వెబ్ ఆప్షన్స్లో ఇచ్చినా మీరు కాలేజ్లో అక్కడ రిపోర్ట్ చేసినప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే మీకు ఎలిజిబుల్ చేస్తారు, లేదంటే నాట్ ఎలిజిబుల్, డిస్క్వాలిఫై చేస్తారు. సో ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెబ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో సర్వీస్ సర్టిఫికేట్ కూడా నేను పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మీరు వెళ్ళి తెచ్చుకోండి మీ ఎంఈఓ సార్ దగ్గర. సో వెళ్ళి మీకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మీ సర్వీస్ ఉంది, మినిమం 2 years సర్వీస్ ఉంటే సరిపోతుంది. కొంతమందికి 5 years 4 years అట్లుంటుంది, మినిమం 2 years ఉన్నా సరిపోతుంది. సో మీరు ఏదైతే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేస్తారు కదా సీట్ వచ్చిన తర్వాత, ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. అండ్ అలాట్మెంట్ ఆర్డర్. సో ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ మనకు అలాట్మెంట్ ఆర్డర్ కూడా వస్తుంది కదా. సో సీట్ అలాట్మెంట్ తర్వాత అవన్నీ 2 set of జిరాక్స్,
ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళండి. ఏవైతే ఇప్పుడు ఇందులో చెప్పిన ఒరిజినల్స్ ఏం లేకపోయినా మీరు వెళ్ళి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఒకటి టీసీ, రెగ్యులర్ కోర్స్ చేసేవాళ్ళు మీరు ఐడి కార్డు కావచ్చు, అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, ఏదో ఒకటి తీసుకోవచ్చు. కాకపోతే టీసీ ఇప్పుడు డిగ్రీ టీసీ కావచ్చు, బీటెక్ టీసీ మీరు అప్లోడ్ చేయొచ్చు. అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ కోర్సెస్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ టీసీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు పీజీ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఎవరైతే రెగ్యులర్ కోర్సెస్ చేయని వాళ్ళందరూ ఈ టీసీ తీసుకెళ్ళాలి. టీసీ లేకపోతే కనీసం జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఈ సర్టిఫికేట్కి సంబంధించిన పీడిఎఫ్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్ పీడిఎఫ్ అండ్ ఇవన్నీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో దట్ అవి ఓపెన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. అన్ని సర్టిఫికేట్స్ మీరు ఇమేజెస్ అన్నీ స్కాన్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంత ఉంటుందండి. సో స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఈ విధంగా ఉంటుంది. అప్లోడ్ చేయాలి, మీ కేటగిరీ మీ ర్యాంక్ ప్రకారంగా ఒక సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత ఫీజ్ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాలి, అక్కడ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. అన్నీ ప్రాపర్గా ఉన్నాయంటే సీట్ వస్తుంది. ఓపెన్ బీఎడ్ వాళ్ళు 2 ఇయర్స్లో కోర్స్ అయిపోతుంది. స్పెషల్ బీఎడ్ వాళ్ళు 2.5 ఇయర్లో కోర్స్ అయిపోతుంది. సో ఇవి మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అన్ని పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో మళ్ళీ రీపోస్ట్ చేస్తాను. సో దట్ మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మన డౌట్స్ ఉంటే లైక్ ఇప్పుడు డిగ్రీ తర్వాత డైరెక్ట్ స్పెషల్ బీఎడ్ వేసేవాళ్ళు, బీటెక్ తర్వాత వేసేవాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. మీకు ఏమైనా అర్థం కాకపోతే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా లైక్ ఐడి కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.